ఒక ఇంజక్షన్ స్లోగా ఎక్కిస్తే ఎట్లా ఉంటుందో అలా ఎక్కిచ్చేస్తారు భయ నిజంగా. శ్రేయా ఘోషల్ వాయిస్ కానీ, కార్తీక్ వాయిస్ కానీ, తమన్నా బీజిఎం కానీ, ఈ సాంగ్ అయితే చాలా చాలా ప్లస్ అయింది అనుకున్నాను. అరే గేమ్ చేంజర్ నుంచి చాలా వస్తున్నాయి, టీజర్ వచ్చింది, చాలా మంచి రికార్డు కొట్టింది, రామచ్చ సాంగ్ వచ్చింది, ఇది కూడా మంచి కొట్టింది. కానీ ఇంకా ఏదో తక్కువ ఫీలింగ్ అనుకున్నా. అలాంటి మన ఏదో తక్కువ పడ్డానో ఆ ఫిల్ మొత్తం ఫిల్ చేయడానికి వచ్చింది ఏంటంటే నాన్న హైరాణ సాంగ్. ఆ నాదిరిదిన్నా లిరిక్స్ వచ్చినప్పుడు అది దిల్ ఖుష్ అయింది నాకైతే. యాజ్ ఏ మెగా ఫ్యాన్గా అరే మేము ఏదో కోల్పోయిన ఫీలింగ్ వచ్చింది, అది ఫీల్ అయిన ఫీలింగ్ వచ్చింది. నిజంగా తమన్ థ్యాంక్ యూ సో మచ్, నిజంగా చాలా బాగుంది. అంటే ఒక మంచి మెలోడీ సాంగ్ అన్న. ఇప్పుడు రోడ్ మీద కార్ పెట్టుకుని కూడా అదే సాంగ్ నడుస్తుంది ఇప్పుడు. సో అంత బాగుంది నాన్న హైరాణ, చాలా బాగుంది. శ్రేయా ఘోషల్ తన వాయిస్లో మ్యాజిక్ ఉందని చెప్పొచ్చు. చాలా కనెక్ట్ అయినా నేనైతే. ఊగానా మీడియాలు మీరే కావాలని మంచిగా సాంగ్ పబ్లిక్ పట్టుకున్నాడు, కావాలని మీరే మంచిగా ఉందా లేదా అనే సాంగ్ చాలా మంది ప్రతి ఒక్కరు బాగా నచ్చిందని అని చెప్తున్నా. ఆ శ్రేయా ఘోషల్ వాయిస్ అయితే చాలా బాగుంది. మన ఉంటాడు కదా తను కూడా చాలా మంచి బీజం అందిస్తాడు. బీటీఎస్ అంటే బియాండ్ ద సాంగ్ అని పెట్టారు కదా, చాలా క్రేజీ అనిపించింది. ఈ సాంగ్ అయితే మాత్రం తమ్మన్ కొంచెం కాపీ చేస్తూ ఉంటాడు. భీమ్లా నాయక్లో స్లో సాంగ్ ఉంది, ఇది కూడా అన్నారు. చూడండి అన్న, కాపీనా లేదా మనకు సంబంధం కానీ ఆ భీమ్లా నాయక్లో సాంగ్స్ చాలా బాగున్నాయి. మన అలా వైకుంఠపురంలో సాంగ్స్ బాగున్నాయి. ఇది కూడా చాలా మంది మేము అనుకుంటే మన అలా వైకుంఠపురం సినిమా ఏదైతే ఉందో సినిమా కన్నా కూడా సాంగ్స్ హిట్ అయినాయి. అవును కదా ప్రమోషన్ లో పుష్ప 2 దూసుకోబోతుంది, గేమ్ చేంజర్ ప్రమోషన్ అన్నాను. అవునని కాదన్న, పుష్పకి మన గేమ్స్ పోల్చాల్సిన అవసరం లేదన్న. సో ఇప్పుడు ఇక్కడ దిల్రాజు మన ఇండియాలోనే మంచి దిగ్గజమైన ప్రొడ్యూసర్ తను అనుకుంటే ఎట్లాంటి ప్రమోషన్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ఏ సినిమా వాళ్ళ సత్తా వాళ్ళది, వీళ్ళ సత్తా వీళ్ళే. కాబట్టి దీని టైం ఉంది, ఇంకా టైం ఉంది కదా. టైం సినిమా బాకీ అయినట్లుగా 100% దీని ప్రమోషన్ మాత్రం ఇంకా చాలా గ్రాండ్ ఉండబోతున్నాయి. ఈ సాంగ్ ఈ మధ్యకాలంలో వచ్చిన అన్ని సినిమాలల్లో అన్ని సాంగ్స్లలో వన్ ఆఫ్ ది బెస్ట్. అండ్ అంటే ప్రతి ఒక్కరు కూడా అడిక్ట్ అయిపోతారండి. మీరు అట్లే సో నువ్వు అనుకున్నావు కదా, సో నాకు కూడా అలా అనిపించింది. నాకు చాలా మంది కూడా అలా అనిపిస్తుంది అనమాట. వింటుంటే ఇంకా వినాలనే ఫీలింగ్ కలిగిన ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి మెలోడీ సాంగ్. నిజం చెప్తారా, నాకైతే ఇంజక్షన్ ఎక్కించారు అట్లా ఎక్కించారన్నా, చాలా స్మూత్గా, చాలా కొత్త ప్రపంచం, కొత్త ట్రాన్స్లోకి వెళ్ళిపోయినా చాలా క్రేజీ అనిపించింది నాకైతే. ఇది చూసిన తర్వాతనే అది ఒక నెక్స్ట్ లెవెల్ ఉండే. అవును, అయితే ఈ సాంగ్ వచ్చిన తర్వాత ఇంకా ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అని అంటున్నారు. అవును, ఇందాక అన్న కూడా అన్నాడు ప్రమోషన్ జరుగుతుంది కదా, ఈ ఒక్క సాంగ్ ప్రమోషన్కి ఈ సాంగ్ విన్న ప్రతి ఒక్కరు కూడా సినిమా చూడాలన్న ఫీలింగ్ కలుగుతుంది. 100% ఈ సాంగ్ ఇంకా మంచిగా మాడిఫై చేసి ఉంటే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. లిరిక్స్ ఒక్కొక్క పాయింట్ ఉంది భయ, చాలా క్రేజీగా అనిపించింది. చిన్న పిల్లని కూడా అర్థమయ్యేలాగా అనిపిస్తుంది లిరిక్స్, చాలా బాగుంది. నేనైతే ఒక 4 times విన్నాను ఇప్పటికి మార్నింగ్ నుంచి, నాకు చాలా బాగా నచ్చింది. లుక్స్ చూస్తే కూడా మనకు క్యారాద్వాని అతిలోక సుందరి లెక్క అనిపించింది అంటున్నారు. అబ్బో అతిలోక సుందరి నైస్. అవును అనిపించింది అన్న, నిజంగా రామ్ చరణ్ గెటప్ కానీ అమ్మాయి కూడా చాలా బాగా అనిపించింది, క్రేజీ అనిపించింది. ఇది ఒక్క సాంగ్ చాలన్న సినిమాని మాత్రం తిప్పి కొట్టేస్తాను అనిపోతుంది. ఒక తుఫాన్ అయితే రాబోతుంది, గేమ్ చేంజర్ అని ఒక తుఫాన్ రాబోతుంది. ఈ తుఫాన్లో ఎన్ని సినిమా రికార్డు కొట్టుకోతుంది కానీ ఈ సినిమా మాత్రం అన్ని సినిమాలు కొట్టేస్తాను నమ్మకం నాకు కలిగింది. అసలు నేను క్రేజీ అన్న నిజంగా. శంకర్ చాలా మంది భారతి 2 ఫ్లాప్ అయిన తర్వాత నీ దుకాణం బంద్ చేసుకో, నువ్వు డైరెక్టర్ పనికిరా అన్నాడు. కానీ నాకు గెటప్ చూసిన తర్వాత మన ఎజ్జ సూర్య గెటప్ చాలా క్రేజీ అనిపించింది. ఎవడ్రా వాడు అంటే మనం సరిపోయిన సినిమా చూసామన్న. అందులో నువ్వు నానికన్నా ఎక్కువ పర్ఫార్మెన్స్ ఎజ్జ సూర్య చాలా బాగుంది. ఆయన మేనరిజంగానే ఇంట్లో కూడా తన గెటప్ ఒక రాజకీయ నాయకులు అనిపించింది. మన శ్రీకాంత్ తన గెటప్ చాలా బాగుంది, సముద్రకాంత్ గెటప్ చాలా బాగుంది, వెన్నెల కిషోర్ కూడా గెటప్ చాలా బాగుంది. సో మెయిన్గా రామ్ చరణ్ లుక్స్ అన్న, ఒక దానిలో ఒక స్టూడెంట్ లాగా ఉంటాడు, ఒకళ్ళ రాజకీయ నాయకులు లాగా ఉంటాడు, ఇంకో దగ్గర IAS ఆఫీసర్ లాగా ఉంటాడు. సో గెటప్స్ అయితే చాలా బాగా నచ్చినాయి. సినిమాకి చాలా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందన్న. ఓకే డన్. హాయ్. సో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్ని స్టేట్లో పెడుతున్నా, మన స్టేట్లో పెట్టలేదు అన్న. నువ్వు చూసావా మొన్న దేవరా ప్రీ రిలీజ్ పెట్టారు మన ఇన్నో హోటల్కి, మన 5 హోటల్ పెట్టారు. సో చాలా ఆన్సర్ అంటే నైట్ ప్రోగ్రామ్ అయితే పొద్దునే ల్యాండ్ అయ్యారు మన ఫ్యాన్స్ అందరూ. ఆ హోటల్ ఆ ప్రోగ్రామే క్యాన్సిల్ అయిపోయింది. సో నాన్న కాదన్న వీళ్ళు ఎవరు మనోళ్ళు, మన అల్లార్జున్ అయినా, రామ్ చరణ్ అయినా, ప్రభాస్ అయినా మనోళ్ళు. సో ఇక్కడ విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. సో జస్ట్ వస్తున్న ఉద్దేశం ఉంటేనే, ప్రోగ్రామ్ జరుగుతున్న ఉద్దేశం ఉంటేనే నైట్కు ఉండాల్సిన ప్రోగ్రామ్ పొద్దున దిగిరు ఫ్యాన్స్ అంటే. సో నిజంగా ఒకవేళ ఇప్పుడు ఈ పుష్ప ప్రోగ్రామ్ ఇక్కడ పెడితే మాత్రం ఊరికెళ్ళి లారీలు వస్తారు అందరు ప్రజలు. కాబట్టి సో నిజంగా నాకు అనిపించింది మొన్న బీఆర్లో ప్రోగ్రామ్ పెట్టారన్న. ఇట్స్ నాట్ తెలంగాణ, ఇట్స్ నాట్ హైదరాబాద్, ఇట్స్ నాట్ ఆంధ్రప్రదేశ్. ఎక్కడో బీఆర్లో పెడితే 6 లక్షలు రావాల్సిన జనాభాకి 12 లక్షలు వచ్చారు. అది తన రేంజ్. సో అట్లాంటి పుష్ప హైదరాబాద్ పెడితే మాత్రం అసలు పోలీసులు కంట్రోల్ చేయలేకపోతారు అన్నమాట. నిజం అవునాను కదన్నా. అంతే శిల్పారామంలో ఏదో ప్రోగ్రామ్ జరిగిన సంథింగ్ ఏదో ప్రోగ్రామ్ జరిగితే ఒక ఆయన చనిపోయింది తొక్కిసలాటలా. అట్లాంటి ఎక్కువ జరిగే ఛాన్స్ ఉంది. అవునాను కాదన్నా, నాకు నమ్మకం ఉంది. ఈ పెద్ద సినిమా, ఇది చాలా పెద్ద గ్రాండ్ సినిమా, ప్రపంచాన్ని
వెళ్ళబోయే సినిమా కాబట్టి సో అవునని కాదని కొద్దిగా వాళ్ళ ప్లాన్ చేసి చేస్తారని నమ్మకం ఉందన్న. ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారు మరి ఫ్యాన్స్ చూస్తారు నిన్న అన్న మనకు కావాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ మనకు ప్రీ రిలీజ్ బిజినెస్ కాదు, మనకు సినిమా బాగా రావాలి. ప్రజలు ఏం ప్రతి ఒక్క అల్లు అర్జున్ ఫ్యాన్ కూడా చాలా మంది అరే ఈ సినిమా మీద చాలా ట్రోల్స్ చేస్తున్నారు, మా అన్న సత్తా చూపించాలి సార్ అన్న ఫీలింగ్ చాలా మంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి మంచి ప్రోడక్ట్ వస్తే ఆ జాలు వాళ్ళు దిల్చుకొస్తారు కాబట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టినా పెట్టకపోయినా 100% వాళ్ళకైతే మన సినిమా వస్తుంది అన్న నమ్మకం నాకు కలిగింది ట్రైలర్ ద్వారా. ఇప్పుడు గేమ్ చేంజర్ 2లో గేమ్ చేంజర్లో సాంగ్ సెకండ్ సాంగ్ వచ్చింది కదా, అవును. సో అన్న క్వశ్చన్ ఏదో అవుతుంది, ఆ సాంగ్ బాగుందా లేకపోతే ఈ కిసికి సాంగ్ బాగుందా? అన్న అవునను కదా నాకైతే చూడగానే ఫస్ట్ డే చెప్తాను, ఫస్ట్ డే కిసిక్ సాంగ్ చూసిన తర్వాత అరే ఏంది ఇది ఇట్లుంది ఊ అంటావా సాంగ్ ఒక లెవెల్ నచ్చింది నాకు. కిసిక్ ఏంది ఇట్లుంది అనే ఫీలింగ్ కలిగింది. మొన్న నాదిరి తిన్నా ఈ సాంగ్ మన ఇది గేమ్ చేంజర్ వచ్చింది, ఇది చూడగానే నచ్చేసింది అనమాట. ఇది ఫస్ట్ డే ఏంటంటే ఇది నచ్చింది, ఇది నచ్చలేదు. కానీ ఇప్పుడు నాకున్న నా స్టేటస్ ఏంటంటే కిసిక్ సాంగ్ కూడా మెల్లమెల్లగా నచ్చుతుంది అన్న. మెల్లమెల్లగా ఇప్పుడు వింటుంటే దెబ్బలు పడితే రో నీకు అంటుంటే ఎక్కడో కనెక్ట్ అవుతుంది అనమాట మెల్లమెల్లగా. నువ్వు సుకుమార్కున్న ప్లస్ ఏంటంటే ఫస్ట్ సినిమాని కొద్దిగా ప్రజల దగ్గర తీసుకొని ఫ్లాప్ అవుతారు కానీ మెల్లమెల్ల సినిమా గుంజుతారు, మెల్లమెల్ల గుంజుతాడు. పుష్ప ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు కూడా ఫ్లాప్ టాక్ వచ్చింది చాలా 1 వీక్లో, కానీ వాళ్ళు తీసుకున్న విధానం ప్రమోషన్ చూడు చాలా గ్రాండ్గా అనిపించింది, సక్సెస్ అయింది. సో ఇదే విధంగా కిసిక్ సాంగ్ కూడా అలానే ఉంది, కానీ అయితే గేమ్ చేంజర్కి అయితే డోకా లేకుండా సాంగ్ అయితే చాలా బాగుందన్న. ఓకే, ఇప్పుడు పుష్ప 1లో ఐటమ్ సాంగ్లో మన సమంత చేసింది, అవును. డాన్స్ సీరియల్ చేసింది, అవును. ఎలా ఉండబోతుంది అన్న నువ్వు అన్న సమంత ఒక యాక్టర్ అన్న, తనైతే డాన్సర్ అయితే కాదు కాదన్న, తో యాక్టర్ అయ్యి ఉండి ఒక డాన్సర్ లాగా పర్ఫార్మెన్స్ చేయడం గ్రేట్. కానీ ఇక్కడ శ్రీలలో ఉన్న ప్లస్ ఏంటంటే షీజ్ అ డాన్సర్, దిస్ ఈజ్ యాక్టర్. సో నిజంగా ఇక్కడ అల్లు అర్జున్ ఒక మంచి డాన్సర్ యాక్టర్, సో ఇద్దరి మధ్యలో ఒక మంచి కాంబినేషన్ కనిపించదు, ఒక మంచి ర్యాప్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ డాన్సరే ఇక్కడ డాన్సర్ అవునా కదా, మనకి ఏం కావాలి డాన్స్ కావాలి, ఐటమ్ సాంగ్ రావాలి కాబట్టి మంచి ఇన్పుట్ నాకు రాబోతున్న ఫీలింగ్ కలిగింది. ఆ సాంగ్ కూడా కిసికైన సాంగ్ కూడా ఏదో ఫోటోగ్రఫీ సంబంధించిన ఉన్నట్లుంది, అంటే ఫోటో తీసి దాచిపెట్టుకో బాగా వస్తున్నాడు అట్లా ఆ సాంగ్ ఉంటుంటే ఏదో సినిమాకి లింక్ ఉన్న ఫీలింగ్ కలిగింది. 100% శ్రీలేవులు చెప్పింది. నిన్న ఎవరు యాంకర్ అడిగారు, మీరు సహజంగా మీరు ఇట్లా ఐటమ్ సాంగ్ చేయరు కదా ఎందుకు చేస్తారంటే ఈ సినిమాలో ఒక దమ్ ఉంది, ఒక సీక్రెట్ ఉంది అది చెప్పాను, మీరు చూసిన తర్వాత మీకు అర్థమవుతాను. సో నాకు నమ్మకం ఉంది, ఏదో తెలియని క్యూరియాసిటీ కనిపిస్తుంది అన్న ఫీలింగ్ అయింది. నాకైతే శ్రీలి మీద నమ్మకం ఉందన్న, ఎందుకంటే గుంటూరు కారం సాంగ్ మన కుర్చీ మధ్య సాంగ్ పెడితే నిజంగా లక్షల వ్యూస్ వచ్చినాయి, దానికి మిలియన్ల వ్యూస్ వచ్చినాయి ఎందుకంటే తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ బట్టి. సో ఇక్కడ మెయిన్ ప్లస్ అంటే అల్లు అర్జున్కి శ్రీలీల కాబట్టి ఇది మనం బట్టలు చింపుకోవటం అని 100%. సో అల్లు అర్జున్ డాన్సర్ కదా, మరి ఆయన స్టెప్ ఒకటి కూడా ఎందుకు పెట్టలేదు, స్టెప్ కూడా లేదు అలా పెట్టరు కానీ నాకు ఇట్లా కిసిగా అంటే అల్లు అర్జున్ స్టెప్ కాకపోయినా సింపుల్గా పెట్టారు. కానీ సినిమా చూడాలి 100% చాలా 3 గంటలు ఉంది అన్న, 3 గంటలు 20 నిమిషాలు ఉంది. ఇప్పుడు టాలీవుడ్లో ఇటువంటి 3 hours సినిమా రాలేదు. అవునని కాదు ఏదో వీళ్ళు ప్లాన్ చేస్తారన్న ఫీలింగ్ అయితే వచ్చిందన్న, నాకు గట్టి నమ్మకం ఉంది. నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే పుష్ప 1 కొంచెం మాస్ అనిపించింది, పుష్ప 2లో కొంచెం క్లాసిక్ కూడా యాడ్ అయింది, మాస్ ఆడియన్స్ నచ్చిందా అనిపించింది. చూడన్న ఫస్ట్లో మేము అవునాక మాస్ ఉండే, ఇక్కడ అంటే మాస్ విత్ రివెంజ్ ఒక ఎమోషనల్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. మనకు అక్కడ వింటున్నాం ఏంటంటే శ్రీలీలను కూడా లేపేస్తారన్న ఫీలింగ్ వినబడుతుంది, ట్రిల్లర్లో కనిపించింది. శ్రీలీలను లేపేసి మళ్ళీ అన్న ఇక్కడ అప్పుడు ఏదంటే మన ఫైవ్ ఫజిల్తో గొడవ ఉండే, ఇప్పుడు ప్రపంచం జపాన్లో ఫైట్ కనిపిస్తుంది. అది చూడన్న డైలాగ్ కూడా అప్పుడు ఏముంటే నేషనల్ ఒకటివా అని అన్నారు, ఇప్పుడు ఇంటర్నేషనల్ అంటారు. అప్పుడు పుష్ప 1లో ఏమో నేషనల్ అన్నాడు, నేషనల్ అనలేడు, అది లోకల్ ఉంది, నాన్ లోకల్ ఉంది. మరి నచ్చుతే నచ్చదు, 100% నచ్చుద్ది అన్న. అవునని కాదన్న బాగా కమర్షియల్ నువ్వు అవునాను కదా. వాళ్ళు ఏంటంటే ఈసారి ఓన్లీ మన ఇండియన్ కాదు ప్రపంచాన్ని టార్గెట్ చేసారు వాళ్ళు. ప్రపంచం మొత్తం మన వైపు చూడాలంటే కొన్ని అట్లాంటి ఇన్పుట్స్ కూడా కావాలి కాబట్టి అందుకోసం కొన్ని సీన్స్ జపాన్లో ఫైట్ చేసిన సీన్స్ ఉన్నాయి అన్న. లుక్స్ చాలా డిఫరెంట్ అనిపించింది అన్న. సో 100% బాగా అందరు కనెక్ట్ అవుతున్న ఫీలింగ్ ఉంది నాకైతే. డిఎస్పీ గారు స్టేజ్ మీద అంత గరం అవ్వాల్సిన అవసరం ఏంటి అన్న? డిఎస్పీ ఇప్పుడే కాదు ఇంతకుముందు ఒక ప్రోగ్రామ్ కూడా మాట్లాడారు, లైక్ లెజెండ్గా సంథింగ్ సినిమాకి మాట్లాడు. తను ఏదైనా ఓపెన్ మాట్లాడతారన్న, నిజంగా చాలా జెన్యున్ అనిపిస్తుంది. నన్ను ఏమైనా కావాలంటే నేను అడుక్కొని గుంజుకుంటా అని మాట్లాడాను అంతే. ఎందుకంటే మొన్న పుష్ప సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తను తీసేశారని వార్త వచ్చిందన్నమాట. మేబీ తను అక్కడ ఇన్సల్ట్ ఫీల్ అయినవచ్చు అన్న ఫీలింగ్ వెళ్ళింది. కానీ ఇప్పుడు ఇందాక వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే మన తమ్మని కూడా తీసేశారంట, సెట్ అవ్వాలి అంటే 100% డిఎస్పీ చూడన్న. ఆయన ఏదో నార్మల్గా డైరెక్టర్ కాదు డిఎస్పీ అనే వ్యక్తి 100% మంచి మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి మంచి ఇన్పుట్ ఇస్తారని నాకు నమ్మకం ఉందన్న. పుష్ప 2కి అంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ పెట్టడం మైనస్ ప్లస్ అనుకోవచ్చు అన్న. ఎందుకంటే ఇప్పుడు ఇది ప్రోడక్ట్ కావాలి, ఏదో మన సంబంధాల కోసం అని కాదు, మనం మంచి ప్రోడక్ట్ కావాలి. లాస్ట్ టైం శిల్పారామలో ఏదో ప్రోగ్రామ్ ఉండే అన్న డిఎస్పీది, అంటే కరెక్ట్ టైంకు ఏదో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పోవడం వల్ల కొద్దిగా తీసేస్తారని ఫీలింగ్ వచ్చింది. నేను తమను వచ్చి కూడా బీజం ఒక 5-6 ఇన్పుట్లు ఇచ్చాడంట బీజం, అది నచ్చలే వాళ్ళకి, మళ్ళీ డిఎస్పీ తీసుకున్నారు. సో మనకు అవునని కాదన్న వ్యక్తిగత రిలేషన్షిప్ కాదు, మంచి ప్రోడక్ట్ ప్రజలకు నచ్చలేదు, ప్రోడక్ట్ నచ్చలేదు.
గోసల్ కాబట్టి ప్రోడక్ట్ ఇస్తున్న ఫీలింగ్ కలిగిందన్న. లాస్ట్ క్వశ్చన్, ఓకే ప్రీ రిలీజ్ ఈవెంట్ తెలుగులో పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ ఇన్విటేషన్ ఇస్తే వస్తాడా? 100% వస్తాడు, నాకు నమ్మకం ఉందన్న. వాళ్ళు మనం వీడు బట్టలు దింపుకోవడం కానీ వాళ్ళు ఒక్కరంటే ఒక్కరు చాలా పిచ్చి. మనం ఇప్పుడు చాలా మంది చూస్తున్నాం అక్కడ, నేను మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీ వాళ్ళంతా ఒకటే, మనమే కొట్టాడు. కానీ 100% పవన్ కళ్యాణ్ కంటే అల్లాజన్ చాలా ఇష్టం, అల్లాజన్ కూడా పవన్ కళ్యాణ్ చాలా ఇష్టం. 100% ఒక్క రోజు చాలన్న వాళ్ళకి వాళ్ళు కలుసుకోవడానికి, ఒక ఫ్యామిలీ టూర్ పెట్టినా కలిసిపోతారు వాళ్ళు. సో నాకు నమ్మకం ఉంది. నా రిక్వెస్ట్ నాకు కూడా అదే అనిపించింది, ప్రీ రిలీజ్ పెట్టి దేవుని దయ వల్ల మన అల్లాజన్ ప్రోగ్రామ్కి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ వస్తే బాగుంటుందన్న ఫీలింగ్ నాకు కలిగింది. చీఫ్ గెస్ట్ అయినాక ఇప్పుడు 6 months అయి ఉంటుంది. ఈ 6 months లో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఎక్కడ ఒకసారి కలవలేదు. సాయిధరం తేజ్ వచ్చి కలిసాడు. అవును, అల్లు అర్జున్ కలవచ్చు కదా, విషయం చెప్పొచ్చు అన్నది వాళ్ళ పర్సనల్ సార్. నన్ను ఇదే క్వశ్చన్ అల్లాజన్ అడగాలి, నన్ను అడితే నేను అల్లాజన్. కానీ నాకు అనిపించింది అంటే ఒక్క చెప్తానా, పవన్ కళ్యాణ్ బర్త్డే రోజు అల్లాజన్ ట్వీట్ చేశాడు హ్యాపీ బర్త్డే మామయ్య అని. సో అక్కడ అనిపించింది వీళ్ళ మధ్యలో ఏం డిస్టర్బెన్స్ లేదు, 100% వీళ్ళు కలిసే ఉన్నారు అన్న ఫీలింగ్ కలిగింది. సో నాకైతే నమ్మకం ఉందని 100% ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ సరే, సక్సెస్ మీట్ కానీ సరే, పవన్ మెగా ఫ్యామిలీ నుంచి ఒక రాబోతున్నారు అన్న ఫీలింగ్ కలిగింది అన్న. లాస్ట్ అంటే పుష్ప కాబోతుంది ఎలా ఉంటుంది అన్న? పుష్ప కాబోతుంది ఎలా ఉంటుంది? నేనైతే నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అంటే సాధారణంగా చికెన్ ఫైటర్ తినే వ్యక్తికి చికెన్ దమ్ బిర్యానీ పెడితే ఎలా ఉంటుంది చూడు, అలా అనిపిస్తుంది. చూద్దాం, నేను కూడా ఈగల్ వెయిట్ చేస్తాను. ఇది ప్రపంచ నీళ్ళబోయి మూవీ అన్న. ఇది బాహుబలి ఇక్కడ బద్దలు కొట్టాలన్నా, దంగల్ ఇక్కడ బద్దలు కొట్టాలన్నా, నాన్ బాహుబలి ఇక్కడ బద్దలు కొట్టాలన్నా, ఏకైక సినిమా మన ఇండియన్ సినిమా. ప్రతి ఒక్కరు కూడా సినిమా చూడాలి దయచేసి. ఇది అంటే బాయ్ కట్ అనే పదాలు వాడకుండా మన ఇండియన్ సినిమా ప్రపంచం చూడబోతుంది కాబట్టి ఎంకరేజ్ చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాను. కొంచెం రివ్యూవర్స్ కూడా కొంచెం బైకట్ చేయండి అని చెప్పేసి బైకట్ అని చెప్పేసి పాపులర్ చేస్తున్నారు యాష్ టాక్స్ని. అవును పూల చొక్క అయితే ఏంటి వాళ్ళు చెప్తారు అన్న. చూడన్న, రివ్యూస్ అనే వాళ్ళు ఇప్పుడు కొంతమంది అట్లా ఉన్నారన్న, అవునని కాదన్న. అంటే వాళ్ళు ఏదో ప్రమోషన్ చేయడం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు తెచ్చుకుంటారు, నీకు సినిమా ప్రమోట్ చేస్తా నాకు డబ్బులు ఇవ్వ అంటారు. ప్రొడ్యూసర్ నచ్చక ఇయ్యాడు, అప్పుడు ఏం చేస్తాడు, మంచిగా సినిమా కూడా బాగాలేని చెప్తారు కావాలని. డబ్బులు తీసుకున్నాడు ఎంత మంచిగా చెప్తాడు. సో ఇక్కడ మంచి డబ్బులు కాదు పాయింట్. సినిమా నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చుకుంటే నచ్చలే అని చెప్పండి. ఇప్పుడు తమిళనాడు కూడా రివ్యూస్ బ్యాన్ చేశారు, ఎందుకంటే సినిమా లాస్ అవుతుంది. ఎందుకంటే సినిమా అంటే ఒక 200-300 ఫ్యామిలీస్ బతుకుతాయన్న. సో సినిమా మంచిగా ఉన్న బ్యాడ్ లేవడం చాలా మంచి పద్ధతి కాదు. అంతే పూల చొక్కా మీరు చూడండి, కలికే సినిమా అసలు ఏం బాగాలేని చెప్పండి, 1000 కోట్లు కొట్టిపోయింది సినిమా. సో నిజంగా సినిమా మాట్లాడే ముందు ఆతి చూసి మాట్లాడాలి. నీకు నచ్చితే నచ్చిందని చెప్పు, నచ్చకుంటే ఒక పాయింట్ నచ్చలేని చెప్పాలి. కానీ అసలు సినిమా తీయడం చేతగాలేడు డైరెక్టర్కి, నువ్వు అసలు షార్ట్ ఫిల్మ్ తీయడం చేతనగాడు కూడా సినిమా గురించి మాట్లాడుతున్న ఈ రోజుల్లో. నిజంగా సినిమా కూడా గొప్పతనం ఒక చూడన్న. సినిమా ఎంత అంటే ఎంతోమంది సీఎంలు చేసి, ఎంతోమందికి ఆస్కార్ అవార్డు ఇచ్చింది, ఎంతోమంది నేషనల్ అవార్డు ఇచ్చింది. కాబట్టి సినిమాని దయచేసి తక్కువ అంచనా వేయొద్దని కోరుకుంటున్నాను అంతే.